సమాజాన్ని ఏర్పాటు చేసి ఎందరో కళాకారులకు జీవన భృతి కల్పించిన దీపాల సుబ్రహ్మణ్యం గారు లేడు లేడు. మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఇప్పటికీ అనురాగంతో వచ్చింది సత్య. నాకు నీ అందరి ప్రేమ అగణ్యము, అనిర్వాచ్యము, అఖండము. అందుకు నా హృదయమే సాక్షి, పొలపలు హృదయక సాక్షికములు. ఇంతకన్నా నేనేమి నుడవగలను? మరి మీ చర్యలు? నా చర్యలన్నయ్యూ నీకు మంచి కలిగించలేదు. ఏమిటి, నన్ను తిరస్కరించడం కూడా మీ ప్రేమకు సూచకమే అవునా? అదేమిటి స్వామి? స్వామి, నాచే వరములు అడిగించుకున్నట్టుకేనా మీరు ఇట్లా వచ్చినది? అయ్యో, అంత నమ్మకం లేకుండా ఇప్పుడు ఒక వరమడిగా పరీక్షింపరాదా? పరీక్షింపవచ్చును స్వామి. ఇంతకు మున్నే నారద మునీశ్వరుడి చటకి గురించి నాకెంతయు ప్రీతితోడ సెలవిచ్చే వ్రతం ఒకటాచరింపునే అత్యంత స్వభావ హత్తగునటల్సి అటు సేయగా నారద మహర్షి వ్రతం ఉపదేశించియుండ దానిని నీవు సల్పనుండ నా ఆనందకై వేచియుండనేలా? చెప్పుటకు ఆలస్యము జరుగునేమో కానీ చేయుటకు ఎంత మాత్రము కాదు. ఎందుకంటే అది నారద మహర్షి నడుగునది. నారద మహర్షి నన్ను ఒక పుణ్యక వ్రతం ఆచరించమని సెలవిచ్చే దాని విధి విధానం మీరేమైనా ఎరుగుదురా? నిరంతర నారీ విహార సంపత్తి
ఎవరికి చూడదు. నాకు ఆ వ్రత విధానం ఎట్టు తెలియదు. అది ఎట్టునైనను నారద మహర్షి నుడిగున్నది. కావున అవశ్యం ఆచరణీయము సత్య. ఈ వ్రతాంతమున ఒక దానం ఆవశ్యకమట. ఏమది? దానికి ధాన్యముల, మణుల, కావు, రాజ్యముల, అవియును కావు, దాసదాసి జనముల, అవియును కావు స్వామి. అట్లయినా మీరు ఊహింపలేరు కదా. భర్తృదానము, భర్తృదానము. సత్య, నీ ప్రేమ ఎంత మాత్రమే సత్య. అసదృశ రాగమప్ప, అసదృశ రాగమప్ప, భవదంఘ్రి సరోజయుగం బొగలుతూ నా హసువులు కల్గునందను కనలు వచల్చియూ సరియే కాని మీ ఎత్తు ధనము కాని ధనేతరములు గాని దూచి ఇచ్చి తిరిగి పరిగ్రహింపవచ్చునట. నా ఎత్తు ధనము గాని ధనేతరములు గాని తిరిగి ఇచ్చి పరిగ్రహింపవచ్చును. ఓహో, ఇదేదో వింత వ్రతంగానే ఉన్నది. సత్య, మరి నన్ను ఎవరికి దానమయ్య నిశ్చయించుకుంటుంది? ఎవరికో ఎందుకు స్వామి, మిమ్మలను నిరంతరము కొనియాడు ఆ నారద మునీంద్రుడికే. నేను నీ దాస్యమును అవలీలగా నొనర్పగలను, కానీ ఆ జడదారి దాస్యము నేను నొనర్పగలనా సత్య? కస్తూరికా తిలకము హరినీల మణిహారములమా తులసి పేరు మెడదొడుగు
వల్వదను ఏమి వల్వదను ఏమి చేయుమను అతని వశము నన్ను చేయగా నీకు ఆశాయ వస్త్రము కట్టుమను తులసి పేరులు మెడగొడుగుమను సంయమి వ్రతమునే సలుపుమను అతని వశము నన్ను సత్య నేను నీ దాస్యమును అమర్యాద నరపగలదు కానీ అతని వశము నన్ను చేయగా నీకు పాడియా స్వామి నాథ, అన్ని మీరే ఊహించుకుంటారా? నా మాట ఆలకించరా? బొంగమూతి చాలా అందంగా ఉన్నది స్వామి, మీకు బొంగమూతి నాకంటే మీకే అందంగా ఉన్నది స్వామి. మీ యొక్క ధనము కాని ధనేంద్రములు కాని ఇచ్చి పరిగ్రహించులని చెప్పి తిని కదా, మీకెందుకు అంత భయం? సత్య నన్ను తోచగల ద్రవ్యం నీ వద్ద ఉన్నది కదా. మీకును ఆ నారద మహర్షి వలె నా కడ నుండి ధన సంభార పరిమాణము ఎరుగనట్లాడిదనేలా? నారద మహర్షి కూడా నీ వద్దనున్న ధన పరిమాణమును గుర్తు సంశయించాను. అతనేదో అజ్ఞాన వశమునట్లాడే, నేను సుజ్ఞానిని. ఒకవేళ సత్య నీ దగ్గర గాని అంత ధనము లేకపోవచ్చు, త్రాసుల నన్ను తోపగల ద్రవ్యము లేకయే పుణ్యక వ్రతోపాసన కుంగడంగా ఎడబాటున పొమ్మున నీకు నాకు మోసము వచ్చు సరోరుగ పత్రలోచన నాథ, అయినను మీరు నేను ఈ వ్రతమును దిగ్విజయముగా వనర్చిన ఎడల ఆ రుక్మిణ్యాదుల గతి దుర్గతి అగునని నన్ను భయపెట్ట చూచెదరు. అయినను నా కడ నుండి ధన సంభార పరిమాణం ఏదో తెలుప ఉందిరా. మీరు ఎందరెందరో పరరాజులను కొట్టి తెచ్చి ఇచ్చిన ధనములు నా దండలేవా? జనములకు 2 బారులు రసంగుచున్న నా తండ్రి ఇచ్చిన శమంతకమని నా దండలేదా? అయినను నాథ, నా వద్దనున్న ధనముతో మీ ఒక్క రూపము కాదు, మీవి 1,000,000 రూపములు వచ్చినను తూచవచ్చును. మీరు అధైర్యపడకుడు. కానిమ్ము సత్య, నీ ఇష్టం వచ్చినట్లు దానం ఇచ్చుకును, పుణ్యక వ్రతమును ఆచరించుకును, సపత్తులలో ప్రేమైకాస్పదగా ధన్యత కాంచను కాక. నా జన్మ నిజంగానే ధన్యమైనది స్వామి. అయినచో మీరు ఒప్పుకున్నట్లే కదా. ఆహా, మీలాంటి పతులు కదా మా సతుల పాలన కల్పవృక్షములు స్వామి. సత్య, ఈ అనుబంధము శాశ్వతముగా ఉండవలేదు. నవమోహనాంచిత కళాలావణ్యమే దివ్య కోమల మందార మధుక మాలికల నామము బహుశు బంధించే నా
సౌభాగ్యవంతులమై ఓము తావి వీరనకు ఓము తావి వీరనకు చేతో మోదము గాంసమే లలనా లలనా స్వామి పోయినట్లే కదా. ఈ పూటకు చల్లారింది స్వామి. మరణ రేపు ఉంటున్నా ఏంటి? మరలా మీరే ఉన్నచో ఉండును. నేను నీతో నర్తించలేను సుమా. నేను నర్తింపు చేసేదను, మీరు కంగారు పడవలదు, బాధయు పడవలదు. మరి అంతఃపురమునికి ఎగుదమా? మరి వ్రత విధానములకు ఊరిలోని వారందరినీ పిలువుటకు ఎవరు నంపుదును? ఉన్నారుగా మన నళిని వసంతకులు. మన నళిని కూడా తోడిచ్చి పంపుదును. అలాగే మా అన్న బలరాముడు. నువ్వు ఆగవయ్యా, మరలా వచ్చింపు.
మా అన్న బలరాముడు వలదు రేవతీదేవి మా వదిన. వలదు. రుక్మిణి ఆ? గట్టిగా సెలవు ఇవ్వండి. రుక్మిణీదేవి వలదు. ఆ వ్రత విధానము బాగుగా ఎదిగినది కదా. అంతకంటే వ్రత విధానం మా పురోహితుడు బాగా ఎరుగుతుడు. జాంబవతి జాంబవతి మిత్రవింద లేఖన వీళ్ళంతా పని లేదు. మనకు బ్రాహ్మణ్యము మాత్రమే ముఖ్యము. వసంతయ్య వసంతగా బ్రాహ్మణ్యమును. సత్యభామాదేవి నన్ను ఎవరికో దానం స్వామి నేను నుడివితినా? వ్రత విధానం అంతే కదా. వ్రతమని సెలవివ్వండి చాలు. సరే సత్య నాకు నారదులకు దానం ఇచ్చి మనకు నా ఎత్తు అయ్యయ్యయ్యయ్యో. మీరు చాలు స్వామి. వసంతగా నీవేగి బ్రాహ్మణ్యమును మాత్రము పిలుచుకుని రమ్ము. అంతే. అబ్బా ఎన్ని నాళ్ళకు ఒక మంచి మాట సెలవిచ్చారు స్వామి. అంతే. సరేనా సత్య? సరే స్వామి. అరుగుదాం స్వామి. కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు.